ఏమన్నారండి డాక్టరు? ఏం లేదబ్బా, మూడు పూటలు మందులు వేసుకోమని చెప్పిండు. తక్కువైపోతుంది అన్నాడు. ఇడ్లీ తినమన్నాడు. మరి హెడ్ఏక్ గురించి అడిగారా? లేదబ్బా, నీ గురించి ఏం పెద్దగా అడగలేదు. అలాని కాదు, నువ్వు చాలా మంచిదాని కదా, నీ అంత మంచిదాని అందరికీ దొరకాలని దేవుని మొక్కుతున్నాను అనమాట. నేను చాలా మంచిదాన్ని కదండి. అవును, నేను ఒక్కడే ఎందుకు ఇంత చిత్రహింసపడాలి? ప్రపంచంలో ఉన్న అందరు చిత్రహింసపడతారు. నీలాంటి భార్యలు అందరికీ ఉండాలి. చాలా మంచివారండి మీరు. ఉండండి, కొంచెం కాఫీ పెట్టుకొస్తాను మీకు. సరే. చేసినవే కర్రీయా? కర్రీ ఎగ్ కర్రీ చేశానండి. టేస్ట్ చూస్తారా? ఎలా ఉందండి? చేతులు చూపి ఒకసారి. ఇంత బాగున్నాయో. కానీ కర్రీ ఎందుకు ఇంత దరిద్రంగా చేస్తావు? నీకు వంట చాలా దరిద్రంగా చేస్తావు అని చెప్పి ఎవరు చెప్పలేదా? కర్రీ ఇంత మంచిగా అయింది. ఏమండి కర్రీ బాగుంది కదా? నీ దండమే తల్లి, నిజంగా చెప్తున్నాను కదా. కావలసిన బయట ఆర్డర్ పెట్టుకుని తీసి బయటపడే ఎంత చేదెందుకుంది. చేశానండి. చైనీస్ వాళ్ళు ఏమేమి వేసారో అన్ని ప్రోడక్ట్స్ వేసారు. అందులో వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు చేసిన దాంట్లో వెనిగర్ ఎక్కువ వేసారండి. అందుకే నేను కూడా వేస్ట్ చేశాను. అది వెనిగర్ వేస్ట్ చేసినట్లే కదే, వెనిగర్ లో కర్రీ చేసినట్టుంది. ఎంత చేదుగా తెలుసా నీకు? ఓ పని చేద్దాం, వాళ్ళు తిని చూసి చాలా బాగుంది అన్నారు. అందుకే ఇది ఒకటి ఏం చేస్తామంటే ఒక డబ్బా చేసి పార్సల్ చేసి చైనీస్ వాళ్ళకి పంపించేద్దాం. మనం స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకుందాం. నీకు దండమే తల్లి. ఏమండి పొద్దున అయ్యగారికి కాల్ చేశాను. అయితే అయ్యగారు వీడియో కాల్ లో ఉన్నారు. మీతో మాట్లాడతారంట, మీ జాతకాలు చెప్తారంట. నా జాతకం చెప్పడం ఏంటి? అయ్యగారు నా జాతకం ఎందుకే? వీడియో కాల్. జాన్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా? అబ్బబ్బే, నాకైనా ఫ్యూచర్ గురించి వద్దండి. అది ఎలాగో నా చేతిలోనే ఉంటుంది. అయినా పాస్ట్ గురించి చెప్పండి. సిగ్నల్ సరిగ్గా లేదు, కట్ అయిపోయింది. సిగ్నల్ సరిగ్గా లేదబ్బా, కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పోదాం, సరేనా? ఈసారి వద్దు, మళ్ళీ కాల్ చేస్తాను స్వామీజీ. వద్దు ఇప్పుడు వద్దు కదా. మళ్ళీ మన ఇద్దరం కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్దాం. ఇట్లా ఫోన్లలో మాట్లాడద్దు మనం. స్వామీజీ ఎంత ఫీల్ అవుతారు, అయినా పెద్దవారు అయినా మనం ఆయన ఫస్ట్ నీ జాతకం చెప్పించుకుందాం అక్కడికి వెళ్ళి, సరేనా? తర్వాత మనం చెప్పించుకుందాం. సరే అండి.